జనవరి 20, 2026 ఆ ఉదయం సహరన్పురంలోని కౌశిక్ విహార్ ప్రాంతంలో నిశ్శబ్దం అలముకుంది. అలాంటి సమయంలో పింకేష్ రాఠీ నిద్రలేచి మొబైల్ ఫోన్ తీసుకున్నాడు. స్క్రీన్ పై తన అన్న అశోక్ రాఠీ పంపిన చాలా వాయిస్ మెసేజ్లు కనిపించాయి. అవన్నీ రాత్రి సుమారు 3 గంటల సమయంలో పంపించబడ్డాయి. అంత రాత్రి ఈ విధంగా వాయిస్ మెసేజ్లు రావడం అతనికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మొదటి వాయిస్ నోట్ ప్లే చేయగానే పింకేష్ ప్రపంచమే ఆగిపోయినట్టయింది. అశోక్ రాఠీ స్వరం కంపిస్తోంది. చివరి శ్వాస తీసుకుంటున్నట్టుగా వినిపించింది. ఆ వణుకుతున్న స్వరంలో అశోక్ చెప్పిన మాటలు విని పింకేష్ వెంటనే అతనికి కాల్ చేయడం ప్రారంభించాడు. ఫోన్ రింగ్ అవుతూనే ఉంది, కానీ ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు. వెంటనే తల్లి విద్యావతి, వదిన అంజిత, మేనల్లుళ్ళు కార్తీక్ దేవ్ నంబర్లకు కాల్ చేశాడు. కానీ ప్రతిసారి సమాధానం లేకుండా నిశ్శబ్దమే ఎదురైంది. ఆందోళన మరింత పెరిగింది. అప్పుడు అతను అశోక్ రాఠీ ఇంటికి దగ్గరలోనే ఉంటున్న తన చిన్న చెల్లికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి, త్వరగా వెళ్లి చూసిరా, నా గుండె ఆగిపోతున్నట్టుగా ఉంది అని అడిగాడు. ఆ మాటలు విన్న చిన్న చెల్లి తన కుమారుడు ప్రీత్ను అన్న ఇంటికి వెళ్లి చూడమంది. ప్రీత్ అక్కడికి వెళ్లి చూడగానే మెయిన్ గేట్ లోపల నుంచి లాక్ అయి ఉంది. అనుమానం మరింత పెరిగింది. వెంటనే తన తండ్రి జైవీర్ కు ఫోన్ చేశాడు. ఇద్దరూ కలిసి బయట నుంచి గట్టిగా పిలిచారు, కానీ ఎటువంటి స్పందన రాలేదు. భయం పెరిగిపోయింది. చివరకు పక్కింటి వాళ్ల నుంచి నిచ్చెన తెచ్చుకొని కిచెన్ కిటికీ మీద నుంచి ఎక్కి గాజు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో అడుగుపెట్టగానే ఒక భయానకమైన నిశ్శబ్దం. ప్రతి మూలలో చావు వాసన. కిచెన్ నుంచి నెమ్మదిగా గదుల వైపు వెళ్లారు. ఒక గది తలుపు సగం తెరిచి ఉంది. లోపలికి తొంగి చూడగానే ఇద్దరి శ్వాస ఆగిపోయింది. అక్కడ 5 మృతదేహాలు పడి ఉన్నాయి. రక్తంతో తడిసిన నేల, మంచంపై భయంకరమైన మచ్చలు. 40 ఏళ్ల వయసు గల తన అన్న అశోక్ రాఠీ, 70 ఏళ్ల తల్లి విద్యావతి, 35 ఏళ్ల వదిన అంజిత, కుమారులు కార్తీక్ దేవ్ అందరూ ప్రాణాలు కోల్పోయి పడి ఉన్నారు. జయవీర్ షాక్ లో నిశ్చలంగా నిలిచిపోయాడు. ప్రీత్ కళ్ళెదుట దృశ్యం చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే బంధువులకు, పొరుగు వారికి సమాచారం ఇచ్చారు. కొద్దిసేపట్లోనే మొత్తం కౌశిక్ విహార్ కాలనీలో కలకలం చెలరేగింది. ఇప్పటి వరకు వీడియో చూశారంటే మీకు మా ఛానల్ నచ్చినట్టే అనుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు ది సైలెంట్ ట్రూత్ ఛానల్ నుంచి ఇలాంటి రియల్ క్రైమ్ వీడియోస్ మిస్ అవ్వరు. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. పోలీసులకు సమాచారం అందగానే బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఇంటి బయట పెద్ద ఎత్తున జనసందోహం. పోలీసులు లోపలికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. అక్కడ 8 నుంచి 10 వరకు ఖాళీ బుల్లెట్లు, 3 దేశీ పిస్టళ్లు లభించాయి. వాటిని సీజ్ చేశారు. మొదట ఇది పాత శత్రుత్వం లేదా బాహ్యదాడి అనుకున్నారు. కానీ ఇల్లు లోపల నుంచి లాక్ అయి ఉండడం, ఎక్కడా బలవంతపు ప్రవేశం లేదా దోపిడీ సూచనలు లేకపోవడం వల్ల ఇది ఇంట్లోనే జరిగిన ఘటన అని స్పష్టమైంది. ఇప్పుడే జైవీర్ చెప్పిన విషయం దర్యాప్తుకు కీలకమైంది. అశోక్ రాఠీ ఉదయం 3 గంటల సమయంలో తన తమ్ముడు పింకేష్ రాఠీకి వాయిస్ నోట్లు పంపి, నేనే నా కుటుంబాన్ని చంపేశాను, ఇప్పుడు నేను చచ్చిపోతున్నాను అని ఒప్పుకున్నాడు. తల్లిని, భార్యను, 2 పిల్లలను కాల్చినట్టు చెప్పాడు. అంతేకాదు, మా అంత్యక్రియలు మనం పుట్టిన ఊరు కారీబాన్స్లో చేయండి, ఆస్తిని నువ్వు చిన్న చెల్లి పంచుకోండి, నన్ను క్షమించండి అని చెప్పి చివరిగా అల్విదా అన్నాడు. పోలీసులు ఇంటిని మరింతగా శోధించగా కిచెన్లో ఖాళీ నిద్రమాత్రల స్ట్రిప్, సగం నిండిన గ్లాసులు కనిపించాయి. వారి అంచనాల ప్రకారం అశోక్ నీటిలో నిద్రమాత్రలు కలిపి కుటుంబానికి తాగించి వారు పడుకున్న తర్వాత ఒక్కొక్కరిని కాల్చి చంపాడు. చివరిగా తనను తాను కాల్చుకున్నాడు. పోస్ట్మార్టం రిపోర్ట్లో అశోక్ ఛాతీ, కనుపాపపై గాయాలున్నట్లు వెల్లడైంది. మిగతా కుటుంబ సభ్యుల తల, ఛాతీపై అనేక గాయాలున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం అశోక్ చాలా కాలంగా డిప్రెషన్ తో బాధపడుతున్నాడు. అతని చికిత్స చండీగఢ్ పీజీఐలో జరుగుతుండేది. పరిశోధనలో మరో షాకింగ్ విషయం బయటపడింది. అశోక్ తరచుగా నీడలు కనిపిస్తున్నాయి, ఎవరైనా నన్ను చంపడానికి వస్తున్నారు అని చెప్పేవాడట.
అతను తీవ్రమైన మానసిక భయాందోళనలతో ఉన్నట్టు తెలిసింది. ఈ భయం వల్ల కుటుంబం మొత్తం ఒకే గదిలో నిద్రించేవారు. ఇంత పెద్ద విషాదానికి ప్రధాన కారణం తీవ్రమైన డిప్రెషన్ ఇంకా మానసిక అనారోగ్యమేనని పోలీసులు భావిస్తున్నారు. అయినా ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన సహరాన్పూర్ ను కుదిపివేసింది. కౌశిక్ విహార్ లోని ఆ ఇల్లు ఇప్పుడు ఖాళీగా ఉంది. కానీ ఆ గోడల మధ్య జరిగిన విషాదం ఇప్పటికీ నిశ్శబ్దంగా అరుస్తూనే ఉంది. సమయానికి మానసిక ఆరోగ్యాన్ని సీరియస్ గా తీసుకుని ఉంటే బహుశా ఈ కుటుంబం ఈ రోజు సజీవంగా ఉండేదేమో. వీడియో చివరి వరకు చూశారంటే మీకు నచ్చినట్టే కదా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ది సైలెంట్ ట్రూత్ నుంచి క్రైమ్ నిజాలు మిస్ అవ్వకండి.